నిరూపించుకోవడం అదొక తప్పుడు ప్రచారం. ఈ రోజు హెరిటేజ్ మీద ఒక తప్పుడు ప్రచారం, హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సప్లై చేస్తామని చెప్పి అదొక తప్పుడు ప్రచారం. బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక చీజ్ ప్యాకెట్ ని చూపించి ఇది నెయ్యి అని చెప్పి మాట్లాడినటువంటి అదొక సందర్భం. అంటే తప్పుడు ప్రచారాలకి కేంద్ర బిందువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, భక్తుల మనోభావాలతో ఎంతగా ఆడుకున్నారంటే, సాక్షాత్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాల సెటిల్మెంట్లు జరిగినాయండి. మరి టీటీడీలో భగవంతుడితో కూడా సెటిల్మెంట్ చేసినటువంటి ఘనత, దౌర్భాగ్యకరమైనటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. పరకామణి ఇష్యూలో మనం చూస్తే అసలు ఒక దొంగను దొరలా చిత్రీకరించాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముందో మనకు అర్థం కావట్లా. అంటే అక్కడ ఒక ఆర్థిక నేరగాళ్ళు అధికారం పొందితే ఎలా ఉంటుంది అనేది ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. అంటే ఇక్కడ ఒకటి మేము తెలియజేస్తా ఉన్నామండి, దొంగని దాతగా చిత్రీకరించి చేసినటువంటి విధానం కానివ్వండి, ఈ రోజు నెయ్యి వ్యవహారంలో వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానం కానివ్వండి, నిజంగా అక్కడ కల్తీ జరిగింది, అసలు అది నెయ్యే కాదు, దాంట్లో పాలు వాడలేదు, వెన్న తీయలేదు, నెయ్యి తయారు చేయలేదంటే అక్కడ ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటే మీరు దోషులను శిక్షించండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక మొదటి రోజు చెప్పుండి ఉంటే చాలా హుందాగా ఉండేది. ప్రజలందరూ కూడా అంగీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గౌరవించేవాళ్ళు. అట్లా కాకుండా దొంగలు వెనకేస్తూ వాళ్ళు ఈ రోజు చేస్తా ఉన్నటువంటి విధానానికి ప్రతి హిందూ మనోభావం కూడా దెబ్బతిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే దర్శత్. హేమంత్ గారు 1 minute క్లోజ్ చేయండి ప్లీజ్. సార్ యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలు అనే విషయం వాస్తవమే, అసెంబ్లీ సాక్షిగా అన్న విషయం వాస్తవమే. అదే విధంగా తిరుమల కొండకు విఐపీలు వస్తే దర్శనం చేసుకునేసి వాళ్ళ కప్పే శాలువల్లో ఏం కలిసిందని గతంలోనే రాజశేఖర రెడ్డి పాలనలోనే వాళ్ళకి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన బంగారు నాణ్యాలు విఐపీ వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తిరుమలలో హుండీలో వేసే డబ్బులు మొక్కులు తీర్చుకోవడానికి వస్తే వాళ్ళకి బంగారు నాణ్యాలు బహుకరించి టీటీడీ సొమ్ముని ఏ విధంగా ఆ రోజు ఆ విధాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తే అదేదో బంగారు బిల్లు ఏదో విఐపీలకు ఇచ్చారేవో దాన్ని ఎందుకు పెద్ద రాద్ధాంతం చేస్తారని సరే ఆ రోజు అన్న మాటలు అంటే వాళ్ళు ఎంత టీటీడీని ఏ విధంగా వాడుకున్నారు, ఒక సంపద సృష్టించే విధంగా ఆవర్తుకున్న విషయమే తప్పితే దాంట్లో భక్తితో భావంతో చేసిన ఎక్కడ లేదు. ఎక్కడైనా మనం తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా బంగారు డాలర్లు, ఉచితంగా విఐపీలకు బంగారు డాలర్లు ఏ సంవత్సరంలో ఇచ్చారు చెప్పన్నా? మన ఒప్పుకున్నది అసెంబ్లీలో ఒప్పుకున్న విషయమే ఇది.